భిన్నంగా మళ్ళీ అమరావతి నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే సొమ్మంతా అమరావతికే పోస్తాం తప్ప పేద ప్రజల సంక్షేమం మాకు పట్టదు అన్న పరోక్ష నినాదాన్ని ఇచ్చినట్లయింది. మరి ఈ యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చేసిన ప్రసంగాల తీరు, లోకేష్ చేసిన ప్రసంగ తీరు ఇవన్నీ చూసినప్పుడు జనంలో ఎలాంటి అభిప్రాయం కలిగింది? అసలు చంద్రబాబు మారిన మనిషా, మారని మనిషా అన్న అంశాలకు సంబంధించి మనతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నవశకం యువశకం అదే యువగళం సభ మీరు జాగ్రత్తగా పరిశీలించి ఉంటారు, వినుంటారు, చూసుంటారు. కాబట్టి అంటే ఒక కీలకమైన అంశం సార్, వికేంద్రీకరణ అనే అంశానికి దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఎప్పటికైనా వికేంద్రీకరణ అవసరం, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవసరం అన్న ఆలోచన పందాతో ఆయన వెళ్తున్నారు. ఆయన విధానంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటారు, అన్నీ అంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న జరిగిన సభలో ఏమన్నారంటే అమరావతి రాజధాని, అమరావతిని అభివృద్ధి చేస్తామన్న అంశాన్ని మనం తీసుకున్నప్పుడు మళ్ళీ యథావిధిగా 2014 నుంచి 19 వరకు ఆయన ఏ విధానాన్ని ఎలా అనుసరించారో అదే పరిస్థితి మళ్ళీ పేద ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఆయన నిన్న యువగళం విజయోత్సవంలో ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాము, ఇందులో జనసేన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి, పట్టం కడితే మళ్ళీ మేము ఆయన డైరెక్ట్గా చెప్పారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నాన్ని ఆర్థికంగా నగరంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఆయనకి అది విజయోత్సవం అవ్వచ్చు. కానీ ప్రాంతీయుల మధ్య మళ్ళీ అతను చిచ్చు రేపారు. యాక్చువల్గా ఈ ప్రాంతీయ తత్వం ద్వారా చిచ్చు లేపడం వలన ఆయన 2019లో పదవిని కోల్పోయారు. అయినా అది మర్చిపోయి, అంటే ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడాల్సింది ఈ 4.5 ఏళ్లలో పదవి పోయినటువంటి 4.5 ఏళ్లలో ఆయనకి ఏమైనా జ్ఞానోదయం వచ్చిందేమో అనుకున్నాం. ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓడిపోవడం వలన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి తర్వాత ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆయన చేసినటువంటి అన్యాయాన్ని, ఏకపక్ష నిర్ణయాన్ని సరి చెయ్యాలని వికేంద్రీకరణ అనేది కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు వికేంద్రీకరణ అనేది. అంటే సమతుల్యత పాటించడం, అంటే సమన్యాయం చేయడం, సమధర్మం చేయడం. అంటే ఏంటంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధిని చేయాలని నిశ్చయంతో ఆయన తీసుకొచ్చారు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ని. అయితే దానికి ఆయన ఏం చేశారంటే ఆయన తాలూకా పక్షపాత బుద్ధి, విపరీతమైనటువంటి అంటే గ్రీడీ అని అంటే స్వార్థం, డబ్బు మీద కాంక్ష, దానితో ఆయన వికృతమైనటువంటి ఆలోచన మళ్ళీ ఇప్పుడు నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు. సభలో యువగళం సభలో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ సభలో ఇప్పుడు ఆయన 3 ప్రాంతాలలో, అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ చాలా గొడవలు జరిగాయి, ప్రాంతీయత గొడవలు ఉన్నాయి. ఇక ప్రాంతీయ తత్వం ప్రారంభమైంది, అందరిలో ప్రారంభమైంది. అంటే అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ గ్రామ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు, గ్రామాల్లో కూడా పెట్టారు. మా ప్రాంతానికి ఇప్పుడు విశాఖపట్నం కావాలంటే పరిపాలనా రాజధాని కావాలి, అదే కూడా రాయలసీమలో కావాలంటే న్యాయ రాజధాని కావాలి. ఇలాగా ఇంత గొడవలు ఇన్నాళ్ళు జరిగిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ నిన్నంత ధైర్యంగా, అహంకారత పూరితంగా, స్వార్థపూరితంగా ఇచ్చారు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు అంటే అందరూ ఈ ప్రాంతాల వాళ్ళు అందరూ మనుషులు చచ్చిపడిపోయి ఉన్నారా? వీళ్ళకి భావాలు లేవా, వీళ్ళ వాళ్ళకి డిమాండ్స్ లేవా, వీళ్ళ కోరికలు లేవా అని ఇప్పుడు అందరికీ ఇప్పుడు ప్రాంతీయ తత్వం అంటే మళ్ళీ రేపాడు ఆయన. ఈ ఎలక్షన్స్ కన్నా ప్రాంతీయ తత్వం మళ్ళీ ప్రారంభించాడు. ఆయన ప్రారంభించాడు. ఏది వచ్చినా
ఈ ప్రాంతీయతత్వం ద్వారా ఎటువంటి గొడవలు జరిగినా ఏమి జరిగినా దీనికి బాధ్యుడు చంద్రబాబు నాయుడే. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను నేను. 2004లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవరించడానికి 3 రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని ఆయన గ్రహించారు. ఫస్ట్ ఏంటంటే ఈ 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రాంతాలకి అన్యాయం గురించి ఒక 4-5 విషయాలు ఒక్కొక్కటి